హల్లెలూయా. కరెంటు పోయే అందరికీ కొంచెం ఈ సమ్మర్ ఎండ తీవ్రత, వేడి, ఉక్కపోత అయినప్పటికీ దేవుని సన్నిధానంలో దేవునిని ఆరాధించే ఈ కృప దేవుడిచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు, నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేవుని కృప ద్వారా మరి ఈ సమయంలో పెంతెకోస్తు పండగ తర్వాత ఇది 2వ ఆదివారం, జూన్ మాసంలో ఇది మొదటి ఆదివారం. ప్రాముఖ్యంగా ఈరోజు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సంఘం మనకి ఇచ్చినటువంటి ధ్యానాంశం ఏంటనంటే విద్యార్థుల ఆదివారముగా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈరోజు విద్యార్థుల ఆదివారం, జీసస్ ది అల్టిమేట్ ఇన్ఫ్లుయెన్సర్, యేసు సర్వోత్తమ ప్రభావశీలుడు అనేటువంటి అంశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. విద్యార్థుల ఆదివారముగా ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈరోజు ప్రియమైనటువంటి వారలారా, ప్రతి సంవత్సరం జూన్ నెల మొదటి ఆదివారం ఖచ్చితంగా విద్యార్థుల ఆదివారమే వస్తుంది. ఎందుకనగా ఈ పాఠశాలలు కానీ కళాశాలలు కానీ తిరిగి ప్రారంభించబోతున్న శుభ సందర్భంగా మరి దేవుడు మన బిడ్డలను ఆశీర్వదించాలని, వారికి మంచి జ్ఞానం ఇవ్వాలని, పరీక్షలలో మంచి విజయాన్ని దేవుడు మనకు ప్రసాదించాలని, తల్లిదండ్రుల యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం మన బిడ్డల పట్ల జరిగించబడాలని ఈ జూన్ మొదటి ఆదివారం ఎప్పుడు కూడా విద్యార్థుల ఆదివారముగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అందువలన ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలలో నుంచి మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? యోబు గారికి వచ్చినటువంటి ఒక డౌట్. యోబు గ్రంథంలో 28వ అధ్యాయంలో మనము దేవుని వాక్యములో 12, 13 వచనాలు, 12వ వచనంలో మనం చూసినట్లయితే, యోబు గ్రంథము 28వ అధ్యాయము అయితే 12వ వచనము, అందరము బైబిల్ చూస్తే, అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును? ఒకటి, జ్ఞానము ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది? వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది? యోబు భక్తిపరుడు, యథార్థవంతుడు, నీతిమంతుడు, చాలా హానెస్ట్. అలాంటి వ్యక్తికి ఒక సమస్య అనేది లేదా ఒక ప్రశ్నతో ప్రారంభించాడు. ఏమని ప్రారంభిస్తున్నాడంటే, జ్ఞానము ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది? మానవునికి జ్ఞానం అవసరం, వివేచన కూడా అవసరం. ఈ రోజున మానవునికి కావలసినంత జ్ఞానం కావాలి, వివేచన కావాలి. కాబట్టి ఇవన్నీ మనకి ఎక్కడ దొరుకుతున్నాయి అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని నుండియే. సామెతల గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానానికి మూలమని దేవుడు తన వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానానికి మూలం. ఈరోజు మన బిడ్డలందరికీ లోకజ్ఞానం కావాలి, రెండవది దైవ జ్ఞానం కూడా కావాలి. ఈ లోకజ్ఞానం అనేది మానవునికి అవసరం, దేవుని యొక్క జ్ఞానం అనేది కూడా మానవునికి అవసరం. ఎందుకనగా ప్రతి సంవత్సరం, ప్రతి తరంలో కూడా ఈ సమాజం కానీ, సంస్కృతి కానీ విశ్వాసాలను ప్రభావితం చేసేదిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు యేసు ప్రభు వారు ఎవరు అనంటే మన పరమ గురువు. హల్లెలూయా. అందుకని ఆయన ఏమని పిలిచేవారంటే రబ్బీ అనేవారు. ఏమనేవారండి? రబ్బీ అనే మాటకు అర్థం ఏంటి? బోధకుడు. బోధకుడు అనగా ఇంగ్లీష్లో ఏమంటారు? ద టీచర్, ఫేవరెట్ టీచర్. ఈరోజు మీ ఫేవరెట్ టీచర్ ఎవరంటే, పాఠశాలలో కానీ కళాశాలలో కానీ మనందరికీ విద్యాబుద్ధులు నేర్పించినటువంటి ఫేవరెట్ టీచర్లు ఉంటారు. కొంతమంది మీద చాలా ప్రేమ ఉంటుంది. ఫేవరెట్, మా ఫేవరెట్ టీచర్ అని అంటాం.
అంటే దాని అర్థం ఏంటంటే ఒక టీచర్ని చాలామంది ఇష్టపడతాం కొన్ని సందర్భాలలో. ఈరోజు మన యేసు ప్రభువారు ఎవరు అని అంటే ఆయన ఫేవరెట్ టీచర్ ఆయన. అందుకని ఆయన మత్తయి సువార్తలో కానీ మరి 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం, ఆయన కొండ మీద కూర్చుంటే 5,000 మంది కావచ్చు, 7,000 మంది కావచ్చు, ప్రజలందరూ కూడా మరి గురువు గారి పాదాల దగ్గర కూర్చునేవారు. శిష్యులు ఎక్కడ కూర్చుంటారు? గురువు గారి పాదాల దగ్గరే కూర్చుంటారు. శిష్యుడు పాదాల దగ్గర కూర్చుంటాడు, గురువు గారు పైన కూర్చుంటాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యతల్లో మనం చూసినట్లయితే ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపల విషయంలో కూడా మనం చూస్తూ ఉంటాం. అందరూ ఆ మైదానంలో కొండ మీద యేసు ప్రభు వారు కూర్చొని ఆయన ధన్యతలు బోధిస్తూ ఉంటే 1,000 మంది ప్రజలు ఆయన పాదాల దగ్గర కూర్చున్నారు. గురువు గారి పాదాల దగ్గర కూర్చొని 3 రోజులైనా 4 రోజులైనా కూడా యేసు ప్రభు వారిని వదిలిపెట్టి వెళ్ళట్లా. ఎందుకనంటే పూర్వకాలంలో ఈ రబ్బీలు అనగా బోధకులు అనేవారు ఈ వినడానికి వచ్చినటువంటి వారిని చిన్నచూపు చూసేవారు, వారిని అసహించుకునేవారు, వారి పట్ల ఒకలాంటి అభిప్రాయం. కానీ యేసు ప్రభు వారు యూదుడైనప్పటికీ, ఆయన చాలా విద్యావేత్త అయినప్పటికీ, అంటే మంచి బోధ చేసినప్పటికీ కూడా అందరినీ ఒకే విధముగా ఆయన చూసినటువంటి దేవుడు. ఆయన బోధ ఇతరులను ప్రభావితం చేసింది. అక్కడ కూర్చున్న వారందరూ కూడా 3 రోజులైనా కానీ గురువు గారిని వదిలిపెట్టి వెళ్ళడానికి ఇష్టపడట్లా. అప్పుడు యేసు ప్రభువారు పరమ గురువు చూసి, అయ్యా 3 దినాల నుంచి నా ప్రజలందరూ కూడా ఇక్కడే కూర్చున్నారు, కాబట్టి వారికి ఎక్కడికైనా వెళ్ళి మీరే ఆహారాన్ని తీసుకొని రండి అంటే శిష్యులు బిత్తరపోయారు. 5,000 మందికి ఎక్కడికి వెళ్ళి మేము ఆహారం తీసుకొని రావాలి, మీరే వారికి అన్నం పెట్టుండి అంటే 5 రొట్టెలు 2 చేపలు ఉంటే 5,000 మందికి ఆయన ఆహారం ఆశీర్వదించి వారికి వడ్డించాడు. 12 గంపలు మిగిలినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈరోజు యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క బోధ అనేక మందిని ప్రభావితం చేసింది. పండితులు పామరులు అనే మాట మనం చూస్తూ ఉంటాం. విద్య లేని పామరులను పావనమూర్తులుగా చేసింది బోధ యేసుక్రీస్తు ప్రభుల వారి బోధ. అందుకనే ఆయన మాటలు కొంతమందికి ప్రభావితం చేశాయి. ఏంటంటే ఒకటి అపరిమితమైన ప్రేమ. యేసు ప్రభు వారిలో ఉన్నది ఏంటంటే అపరిమితమైన ప్రేమ, పరిమితి లేదు. ఏ వ్యక్తి అయినా సరే ఆయన పాదాల దగ్గర కూర్చుంటే, ఇప్పుడు మన ప్రభు ఎక్కడ ఉన్నాడంటే సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు, మీరందరూ ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటున్నారు, ఆయన బోధ వింటున్నారు. ఈరోజు యేసు ప్రభు వారికి ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన గురువు గారు కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. మరి ఈనాడు గురువులు అనబడేటువంటి వారు, డేరా బాబాలు అనబడేటువంటి వారు, ఇంకా కొంతమంది బాబాలని పిలువబడేవారు, గురువులని పిలువబడేవారిలో ఈ లక్షణాలు ఉన్నాయో లేవో నాకైతే తెలియదు. కానీ మన పరమ గురువు యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు మనం గమనించినట్లయితే బైబిల్ పరంగా ఆయన ఏది బోధించాడో అదే జీవించాడు, ఏది బోధించాడో అదే జీవించాడు, ఏది చెప్పాడో అదే చేశాడు. కానీ ఈనాడు బాబాలు అనబడేవారు, బాబా అనబడేవారు, మరి ఇంకా అనేక రకాలుగా గురువులుగా సంబోధించబడేవారు, మరి వారు చెప్పినవి చేస్తున్నారో లేదో నాకైతే తెలియదు. కానీ ఈ రోజున యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరికీ కూడా పరమ గురువుగా ఆయన ప్రేమ, అపరిమితమైనటువంటి ప్రేమ మనం చూస్తూ ఉంటాం. ఈ గురువు గారిలో ఉన్న 2వ లక్షణం ఏంటంటే క్షమించే స్వభావం. ఒకటి అపరిమితమైన ప్రేమ ఆయనలో కనబడుతుంది, 2వది క్షమించేటువంటి స్వభావం, 3వదిగా అహింస. ఇవన్నీ కూడా కనబడి ఈ మహాత్మా గాంధీ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క బోధ అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం కానీ మత్తయి సువార్త 6వ అధ్యాయం కానీ ఈ కొండ మీద ప్రసంగం యొక్క బోధలు చదివినటువంటి మహాత్మా గాంధీకి ఈ బోధలు ఏం చేసినంటే ఆయన ప్రభావితం చేశాయి. యేసు నిజమైనటువంటి గురువు, యేసు నిజమైనటువంటి గురువు, ఆయన బోధ నా జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయని మహాత్మా గాంధీ సాక్షాత్తుగా చెప్పాడు. ఎందుకంటే ఆయనకి ధన్యతలు కొండ మీద ప్రసంగం అంతా బాగా నచ్చింది. ఆయన చూపించినటువంటి అపరిమితమైన ప్రేమ కావచ్చు, ఆయన చూపించినటువంటి క్షమాగుణం కావచ్చు,
ఆయన చూపించినటువంటి అహింసా విధానం, ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించమని యేసు ప్రభువారు చెప్పినటువంటి ఈ 3 విషయాలు ఆయన జీవితాన్నే ప్రభావితం చేశాయి. అంతే ఈ రోజున మన యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు, పరలోకము నుండి భూలోకానికి ఆయన ఏదో సుందరమైన దేవాలయాలు కట్టడానికి రాలా. యేసు ప్రభువారు మందిరాలు కట్టడానికి వచ్చాడండి? సుందరమైన మందిరాలు కట్టడానికి రాలాయన. ఈరోజు యేసు ప్రభువారు అద్భుతమైన దేవాలయాల కొరకు రాలేదు, కానీ ఈ మానవ హృదయాన్ని ఒక దేవాలయముగా మార్చడానికి వచ్చాడు. హల్లెలూయా! మానవుని యొక్క హృదయాన్ని దేవాలయముగా మార్చడానికి వచ్చాడు. అందుకనే పౌలు గారు అంటాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో ఉన్నదని మీరు ఎరగరా? దేవుని ఆలయాన్ని ఎవడైనా పాడు చేస్తే దేవుడు వాణ్ణి కూడా పాడు చేస్తాడు. అంటే మంచి మంచి మందిర నిర్మాణాలు కట్టి మతబోధ చేయాలని కాదు యేసు ప్రభువారు వచ్చింది. కేవలము ఆయన మానవ హృదయాలలో మార్పును కలిగించడానికి, మంచి జ్ఞానం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఒక మానవుడిగా, దేవుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక పరమ గురువు, ఒక మంచి గుణగణాలు కలిగినటువంటి వ్యక్తిగా మనము దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అందుకనే విద్యార్థుల ఆదివారం రోజున మనకి ఏమి కావాలంటే జ్ఞానము కావాలి. మన పిల్లలకి జ్ఞానం కావాలి. మార్కెట్లోకి పోయి, కూరగాయల షాప్లో పోయి, అయ్యా 1 కేజీ జ్ఞానం ఇవ్వమంటే 1 కేజీ జ్ఞానం దొరుకుతుందండి ఎక్కడన్నా? ఎక్కడికి పోయినా జ్ఞానము కొనుక్కుంటే దొరికేది కాదు. ఈ జ్ఞానం ఎక్కడి నుండి రావాలంటే పరలోకము నుండి మాత్రమే దేవుడిచ్చేటువంటి జ్ఞానం. అందుకని ఈ జ్ఞానము కొరకు సొలొమోను మహారాజు, మనము దేవుని వాక్యములు మనం చూస్తూ ఉంటాం. 1 రాజుల గ్రంథములో 3వ అధ్యాయము 3 నుంచి 14 వచనాలు మనం గమనించినట్లయితే, సొలొమోను మహారాజు జ్ఞానము కొరకు దేవుణ్ణి మనవి చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఏం కావాలయ్యా నీకంటే, నాకు తగినంత జ్ఞానము ప్రసాదించు ప్రభువా అని అడిగాడు. జ్ఞానముతో పాటుగా సర్వ సంపదలు కూడా దేవుడు ఆయనకి అనుగ్రహించాడు. ఈరోజు మన పిల్లలను కూడా దేవుడు అడుగుతూ ఉన్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 5వ వచనంలో, ఎందుకంటే ఈ రోజున మన బిడ్డలను ఎంతో ఖరీదైనటువంటి విద్య, ఈరోజు విద్య ఎలాంటిదండి? ఎంతో ఖరీదైన విద్య, చాలా కాస్ట్లీ ఎడ్యుకేషన్. పూర్వకాలంలో ఇంత ఖరీదైన విద్య ఉందో లేదో, నేనైతే బడికి పోయినప్పుడు పలక లేదు, బలపం లేదు, ఇసుక మీదనే మా గురువు గారు చెయ్యి పట్టుకొని ఇసుక మీదనే ఆలు నేర్పించారు. 1-2 తరగతులు అన్నీ ఇసుక మీదనే నా జీవితం అంతా. చిరిగిపోయిన నిక్కర్లు, చినిగిపోయిన సొక్కాలు, బట్టలు సరిగా లేవు, పలక లేదు, బలపం లేదు, నేల మీద ఇసుక మీదనే. మీరు కూడా చాలామంది అట్లా రాసిన వారు కూడా ఉండొచ్చు. ఈ రోజులో ఎంత ఖరీదైనటువంటి విద్య. ఎల్కేజీ చదివే పిల్లవానికి కూడా ఫీజు ఎంత అంటే ₹1,00,000 అంటున్నారు. ఎల్కేజీ లేదా నర్సరీయే, అప్పుడే నర్సరీ 3 సంవత్సరాల్లో స్కూల్ వేయగానే ఎంత ఫీజు అంటే ₹1,00,000 పైనే తప్ప 1,00,000కి తక్కువ లేదు. అంటే ఈ రోజున ఈ విద్య అనేది చాలా చాలా ఖరీదైనటువంటి విద్యగా మనం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈ లక్షల పోసినా కూడా ఈ విద్యకి సమాజంలో ఎంత విలువ ఉన్నదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోబుకు వచ్చినటువంటి డౌట్ అదే, జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? వివేచన దొరుకు స్థలం ఎక్కడ? జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? వివేచన దొరుకు స్థలం ఎక్కడంటే ఆయన పాదముల దగ్గర మాత్రమే. జ్ఞానం ఎక్కడ దొరుకుతుందంటే ఆయన పాదముల దగ్గరే. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విద్య లేనటువంటి పామరులు 3.5 సంవత్సరాలు మాత్రమే యేసు ప్రభు వారితో సహవాసం చేశారు. చేపలు పట్టుకునేటువంటి జాలర్లు, విద్య లేదు, ఏమీ లేదు, కానీ వారికి బోధ చేయడానికి యేసు ప్రభు వారు ఉపయోగించినటువంటి అనేకమైనటువంటి విషయాలు మనందరికీ బాగా తెలుసు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు మనం గమనించినట్లయితే ప్రాథమిక విద్య, చాలా ప్రాథమికమైనటువంటి విద్య పునాదితో ప్రారంభించబడుతుంది. నర్సరీ నుంచి ఎల్కేజీ, పీజీ వరకు కూడా మనం చూసినట్లయితే 1 ప్రాథమిక విద్య, 2ది ఉన్నతమైనటువంటి విద్య, వృత్తి శిక్షణ, ఉన్నతమైన విద్య, పరిశోధన,
ఇంకా ఈ విధంగా ఎన్నో ఎన్నో విద్యలు ఈనాడు ప్రపంచంలోనికి వచ్చాయి. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారికి మనం గమనించినట్లయితే ఒకటి ప్రకృతి సంబంధమైనటువంటిది కొంత ప్రభావాన్ని చూపించింది. యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ప్రకృతిలో గమనించినట్లయితే ప్రకృతిలో ఎన్నో ఈ సృష్టిలో గూఢమైనటువంటి ఆత్మీయమైనటువంటి భావాలు మానవునికి కొంత జ్ఞానాన్ని కలిగిస్తూ ఉంటాయి. పక్షులు చూడండి, వృక్షాలు చూడండి, అలాగే సూర్య చంద్ర నక్షత్రాలు చూడండి, వాటి ద్వారా మానవునికి అనేకమైనటువంటి జ్ఞానం దేవుడు కలిగిస్తూనే ఉంటాడు. వాటి క్రమములో అవి కొనసాగుతూనే ఉంటాయి. ఈరోజు మనకి ప్రకృతి కూడా కొంత జ్ఞానాన్ని కలిగిస్తూ ఉంది. ఈనాడు మానవుడు పక్షిలాగా ఎగరగలుగుతున్నాడు, చేపలాగా ఈదగలుగుతున్నాడు. కానీ ఒక మానవుడు మానవుడిగా మాత్రం జీవించడం లేదు. ఒక మానవుడు మానవుడిగా జీవించడం లేదు. ఈరోజు విద్య పెరిగింది, సంస్కృతి పెరిగింది, అన్నీ పెరిగినాయి. కానీ ఈనాడు మానవుడు మాత్రం తోటి మానవునితో సరైనటువంటి సత్సంబంధాలు కరువైపోయాయి. మానవుడు మానవుడిగా జీవించలేకపోతూ ఉన్నాడు. కానీ ప్రకృతి మనకెన్నో మరి నిగూఢమైన సత్యాలను ఈ ప్రకృతి మనకు అందిస్తూనే ఉంది. దేవుడు కలగజేసినటువంటి సృష్టి మానవునికి కొన్ని విషయాలు నేర్పిస్తుంది. అదే విధముగా యేసుక్రీస్తు ప్రభుల వారి బోధలో ఆనాడు అనేకమైనటువంటి ఉపమానాలు చెప్పాడు. ఒక గురువు గారికి ఏమొచ్చంటే పారాబోలే అంటారన్నమాట గ్రీకులో. పారాబోలే అంటే ఉపమానాలు. పూర్వకాలంలో రబ్బీలు లేదా బోధకులు కొన్ని ఉపమానాల ద్వారా కొన్ని సత్యాలు బోధించేవారు. పరలోక సంబంధమైన విషయాలు అర్థం కావాలంటే భూలోక సంబంధమైన చిన్న చిన్న వస్తువులను తీసుకొని వాటి ద్వారా పరలోకములో ఉండేదానికి కొన్ని అనేకమైన అర్థాలు బోధించేవాడు. యేసు ప్రభువారు మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు చూస్తే ఎన్నో ఉపమానాలు ఉపయోగించాడు. వాటిలో మనం చూస్తే ఒకటి కలువలు అంటే ఫ్లవర్స్, కలువలు పువ్వులు ఉపయోగించాడు. రెండవదిగా పులిసిన పిండిని తీసుకున్నాడు. అలాగనే మాంసాన్ని చెడగొట్టకుండా ఉండే లేదా పచ్చడిని చెడగొట్టకుండా ఉండే ఉప్పు తీసుకున్నాడు. అలాగనే దీపం తీసుకున్నాడు, ఆవాలు తీసుకున్నాడు, పిచ్చుకల గురించి చెప్పాడు, గ్రద్దల గురించి చెప్పాడు, చేపల గురించి చెప్పాడు, విత్తనాల గురించి చెప్పాడు, గడ్డిని గురించి చెప్పాడు. ఇవన్నీ కూడా ఈ సంబంధమైన లేదా ఈ ప్రకృతిలో ఉండే ఇవన్నీ వస్తువులను తీసుకొని ఎన్నో మర్మాలు ఉపయోగాలుగా వీటన్నిటిని కూడా యేసు ప్రభువారు ఉపయోగించాడు. కలువలు, పులిసిన పిండి, ఉప్పు, దీపం, ఆవాలు, పిచ్చుకలు, గ్రద్దలు, చేపలు, విత్తనాలు, గడ్డి, ఇవన్నిటిని కూడా యేసు ప్రభువారు తీసుకొని ఎన్నో ఎన్నో ఉపమానాలు అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు పాత నిబంధనలు 39 పుస్తకాలు, అంతేనా? 39 పుస్తకాలు కూడా ఆయన కంఠతం చేశాడు. ఆయన బోధ విన్నటువంటి వారు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. ఈయనకి ఎక్కడి నుండి వచ్చింది ఈయనకింత పాండిత్యం, ఈయనకి ఎవరు నేర్పారు? యేసు ప్రభువారు కూడా ఆ కాలంలో యెరూషలేము దేవాలయములో బోధకులు బోధ చేస్తూ ఉంటే ఎన్నో పర్యాయాలు యెరూషలేము దేవాలయములో ఆ బోధ వింటూ ఉండేవాడు. ఎన్నో విషయాలు ఆయన నేర్చుకున్నాడు. మొదటిగా తల్లి, మొదటి గురువు, తండ్రి వడ్రంగి వాడైనా సరే వారిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని, వారిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని సంపాదించుకొని ఈ లోకంలో ఎన్నో విషయాలు యేసు ప్రభువారు వారికి బోధించాడు. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము కూడా ఈ యునెస్కో అనేటువంటి 4 విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఒకటేంటంటే ఈ విద్యలో మనం కావాల్సింది ఏంటంటే ఒకటి తెలుసుకోవడం, నేర్చుకోవడం. తెలుసుకోవడం, నేర్చుకోవడం. మొట్టమొదటిది యునెస్కో 4 విషయాలు చెప్పింది. ఈ యునెస్కో 4 విషయాలు ఏం చెప్పిందంటే నెంబర్ 1 తెలుసుకోవడం, నేర్చుకోవడం. విమర్శనాత్మకంగా ఆలోచన మరియు జీవన విధానాన్ని గురించి నేర్చుకోవడం, జ్ఞానం, అవగాహన అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తెలుసుకోవడం, ప్రతిదీ కూడా సెర్చింగ్, తెలుసుకోవాలి. మానవుడు ఏం చేయాలంటే ప్రతిరోజు తెలుసుకోవాలి. అంటే ఎప్పుడో మేము చిన్నప్పుడు విద్యార్థులం అండి, ఇప్పుడు ఇంకా మేము విద్యార్థులం కాదని కాదు, కానీ ఒక మానవుడిగా నిరంతరము విద్యార్థే. ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవాలి. తెలుసుకోవడానికి ఈనాడు ఎన్నో ఉన్నాయి.
ఈరోజు సాంకేతిక పరంగా మరి ఎన్నో పరిజ్ఞానం అనేది ఈరోజు చాలా విషయాలు వచ్చాయి. పూర్వకాలంలో ఉన్నవా భారతదేశ పరిస్థితులను కనుక మనం గమనించినట్లయితే భారతదేశ విద్య భవిష్యత్తు గురించి ఒక ప్రణాళికలు వేసిన వారు మిషనరీలే. భారతదేశ విద్య భవిష్యత్, భారతదేశం యొక్క విద్య భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేశారు. మౌలికమైనటువంటి సదుపాయాలు ఎన్నో తీసుకొచ్చారు. భారతదేశంలో చూస్తే ప్రాముఖ్యమైనటువంటి సమస్యలు ఏంటంటే, ఒకటి నిరక్షరాస్యత. మిషనరీలు భారతదేశానికి రాకముందు భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు లేదా ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటంటే, నెంబర్ 1 ఏంటనగా నిరక్షరాస్యత, నెంబర్ 2 ఏమనగా నిరుద్యోగం, నెంబర్ 3 ఏంటనగా నైతిక క్షీణత, అంటే నైతికమైనటువంటి విలువలు లేనటువంటి సమాజం. 3 విషయాలు మనకు కనపడుతూ ఉంటాయి. ఒకటి నిరక్షరాస్యత, రెండవదిగా నిరుద్యోగము, మూడవది నైతిక క్షీణత. కాబట్టి ఇవన్నీ కూడా మిషనరీలు భారతదేశంలో గమనించారు. అందుకని భారతదేశంలో గమనిస్తే ప్రజలలో సరైనటువంటి విద్య లేదు, నిరక్షరాస్యత. పూర్వకాలంలో బళ్ళు కానీ గుళ్ళు కానీ విద్య కానీ ఎవరు నేర్పించేవారో తెలుసా? బడిలో అక్షరాలు నేర్పాలన్న పాస్టర్ గారే, గురువు గారే విద్య నేర్పేవాడు. పూర్వకాలంలో గురువు గారే ఇంజక్షన్లు చేసేవాడు, గురువు గారే సూదులేసేది, గురువులమ్మగారే మంత్రసానై కానుపులు చేసేది. ఎంతోమంది పూర్వకాలంలో విద్య లేనటువంటి రోజుల్లో, ఎడ్యుకేషన్ లేనటువంటి రోజుల్లో మిషనరీలు కానీ వాళ్ళందరూ కూడా భారతదేశానికి వచ్చి ప్రజలందరికీ కూడా గుళ్ళల్లో కూర్చోబెట్టి వారికి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి ఘనత మన మిషనరీలే. అందుకని భారతదేశంలో మొట్టమొదటిగా మిషనరీలు కట్టించినటువంటి పాఠశాలలే ఎక్కువ, మిషనరీలు కట్టించిన పాఠశాలలే. అందుకనే రామాయపట్నంలో కాకినాడ మిషనరీ పాఠశాల ఉండేది, డోర్నకల్లో విఎస్ హజరయ్య తండ్రి గారు కట్టించినటువంటి మిషన్ పాఠశాలలు, మాదిరిపురంలో మిషన్ పాఠశాలలు. మరి ఈ విధంగా విద్య, వైద్యము, వసతి గృహాలు మరి ఇవన్నిటిని కూడా నిర్మాణం చేసి వాటిలో చదువుకున్న వారే ఈ రోజున ఉన్నతమైనటువంటి ఉద్యోగ స్థితిలో ఉన్నారు. హల్లెలూయా. విద్య, అందుకనే సరిగా ఆహారం లేదు. జొన్నలు మాదిరిపురంలో 100 ఎకరాల స్థలం ఉండేది. మీరు ఎప్పుడైనా చూడండి, ఆ కాలంలో 100 ఎకరాల భూమిని ఏం చేసేవారంటే, అయ్యా మీరు పండించుకొని మీ కుటుంబానికి కొంత తీసుకొని కొంత మాకివ్వండి అని చెప్పేసి కొన్ని భూములు లీజుకి ఇచ్చారు. పండించుకొని మీరు తిని కొంత భాగం తెచ్చి హాస్టల్కి ఇస్తే జొన్న బువ్వ, అంతా జొన్న అన్నమే. మాదిరిపురంలో చదువుకున్న వాళ్ళకి బాగా తెలుసు, అక్కడ అంతా కూడా జొన్న అన్నం పెట్టేవాళ్ళు. చాలా భయంకరమైన స్థితి. కానీ జొన్న అన్నం తిన్నా, ఆ కాలంలో పురుగులు పడ్డ అన్నం తిన్నా, కష్టపడి ఇష్టపడి చదువుకుంటే ఆ మాదిరిపురంలో కావచ్చు, లేదా రామాయపట్నంలో కావచ్చు, కాకినాడ మిషనరీ పాఠశాల కావచ్చు, అక్కడ చదువుకున్న వారందరికీ కూడా దేవుడు గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ రోజున వారు చదువుకోవడం ద్వారా మన సంస్కృతి మారిపోయింది, మన విద్యా విలువలు పెరిగిపోయాయి, మన కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాయి. కాబట్టి ఈ రోజున ఈ స్థితిలో ఉన్నామంటే అది కేవలము దేవుని మహాకృప. అందుకని ప్రియమైన వారలారా, యునెస్కో 4 విషయాలు మనకి బోధిస్తూ ఉంది. ఏంటనంటే, ఒకటి తెలుసుకోవడం, నేర్చుకోవడం. తెలుసుకో, నేర్చుకో. రెండవది మానవుడిగా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, ప్రతిరోజు తెలుసుకోవాలి. గ్రీకులు జ్ఞానాన్ని వెతుకుతారు, ప్రజలందరూ మనలో యేసుని వెతుకుతున్నారు. ఎక్కడుండయ్యా యేసయ్య అంటే ఎక్కడుండవు? ఎవడో చెప్పాడు, నా గుండెను తెలిసే, నా గుండెను చీలిస్తే నా దాసుడు కనపడతాడు అంటాడు అనమాట. ఏదో రామదాసు సినిమాలోనే ఎందులోనూ చూశాను నేను. నా గుండె జీలిస్తే లోపట ఉన్నాడు అన్నాడు. మరి ఈరోజు నీ గుండె జీలిస్తే నీలో యేసయ్య చూపెడుతున్నావా? నీ గురువు గారిని చూపెడుతున్నావా? కొంతమంది గురువు గారిని ఇమిటేట్ చేస్తారు. గురువు గారు ఎలా మాట్లాడతాడు, గురువు గారు ఏ డ్రెస్ వేస్తాడు, గురువు గారు ఎలా మాట్లాడతాడో ఇమిటేట్ చేస్తాం పిల్లలందరం కూడా స్కూళ్ళల్లో. అంటే మన గురువు గారు ఎలా ఉంటే మనం కూడా అలా ఉండాలనుకుంటాం. ఈరోజు మన గురువు గారు ఎలా ఉన్నాడో అది మనలో చూపెట్టాలి. గ్రీకులు జ్ఞానాన్ని వెతికితే ప్రజలందరూ కూడా మనలో యేసు ప్రభువాన్ని వెతుకుతున్నారు. కాబట్టి యేసును చూపెట్టగలిగే ఈ కృప నీలో ఉండాలని దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని మొట్టమొదటిది తెలుసుకోవడం,
నేర్చుకోవడం, తెలుసుకోవాలి. ప్రతిదీ కూడా మనము తెలుసుకోవాలి. రెండవది ఏంటంటే చేయడం, నేర్చుకోవడం. చేయాలి, నేర్చుకోవాలి. తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అలాగనే చేయడం, నేర్చుకోవడం. వ్యక్తిగతమైనటువంటి వృద్ధి కోసం ఆచరణాత్మకమైన నైపుణ్యాలు మరి సామర్థ్యాలు ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. కాబట్టి మనం చేయడం, నేర్చుకోవడం అనేది యునెస్కో తెలియజేస్తూ ఉంది. మూడవది ఏంటంటే కలిసి జీవించడం, నేర్చుకోవడం. కలిసి జీవించడం, నేర్చుకోవడం. మొట్టమొదటిది తెలుసుకోవడం, నేర్చుకోవడం. రెండవది చేయడం, నేర్చుకోవడం. మూడవది ఏంటంటే కలిసి జీవించడం, నేర్చుకోవడం. ఈ వినూత్న లేదా ఈ విభిన్న సంస్కృతుల మధ్య, విభిన్న సమాజంలో ఈ సహనం కానీ, శాంతి కానీ మరియు సహకారం కానీ పెంపొందించబడాలంటే కలిసి జీవించే సహవాసంగా ఉండాలి. కలిసి జీవించాలి. ఒకప్పుడు ఈ విద్య లేనప్పుడు అంటరానితనం, కలిసి జీవించేటువంటి పరిస్థితులు లేవు. కానీ నాడు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కలిసి జీవించడం, నేర్చుకోవడం. నాలుగవ విషయంలో యునెస్కో ఏం చెప్తా ఉందంటే నేర్చుకున్నది పాటించడం. వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి, నైతికమైనటువంటి విలువలు, స్వయం పోషణ, ఈ అవకాశం, ఇవన్నిటిని కూడా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు గమనించినట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథములో మనము దేవుని వాక్యములో మనము చదవగా విన్నాం. విశ్వాసములో నిలకడ, విశ్వాసములో నిలకడ. యుద్ధము యెహోవాదే, డోంట్ వర్రీ, భయపడకు. ఎందుకంటే మోయాబీయులు, అమోనీయులు, మోయోనీయులు, ఈ విధంగా శత్రువులు, 3 రకాల శత్రువులు ఉన్నారు. మోయాబీయులు, అమోనీయులు, అలాగనే మోయోనీయులని ఇవందరూ ఉన్నప్పుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ప్రార్థన చేసేవారు. ఈ 2వ దినవృత్తాంతాల గ్రంథంలో దేవుని సన్నిధిలో ఉండి పురుషులు, స్త్రీలు, పిల్లలు అందరూ కూడా ప్రార్థన చేస్తూ యుద్ధము యెహోవాదే, శత్రువులను జయించాలంటే, శత్రువుల మీద విజయం పొందాలంటే మాకు కావాల్సింది విజయమే. కాబట్టి పురుషులు, స్త్రీలు, పిల్లలు అందరూ కూడా దేవుని సన్నిధిలో నిలవబడి ప్రార్థన చేసేవారు. యుద్ధము యెహోవాదే అని నిలిచిండి చూడండి, మీరు నిలవబడి చూడండి, యుద్ధము యెహోవాదే, ఆయనే గొప్ప కార్యములు చేయబోతున్నాడని మరి దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకనగా పూర్వకాలములో దేవుడు ఎన్నో గొప్ప విజయాలు దేవుడు అనుగ్రహించాడు. నిర్గమాకాండములో 14వ అధ్యాయంలో 13-14 వచనంలో ఎర్ర సముద్రం పాయలవ్వడం, మీరు అలా నిలుచుండి చూడండి, నిలవబడి చూడండి, యుద్ధము యెహోవాదే. దేవుని వాక్యం చదవండి. నిర్గమాకాండము 14వ అధ్యాయం 13-14 వచనాలలో. అందుకు మోషే భయపడుకుడి, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగుచే రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడుడి, ఊరక నిలిచి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. మీరు ఊరకే ఉండవల్లని ప్రజలతో ఊరకనే నిల్చుండి చూడండి, యెహోవాయే మీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు. ఈ రోజున ఎన్నో కాంపిటీషన్లు, ఎన్నో పోటీ పరీక్షలు, వాటన్నిటిలో విజయం కావాలి. మన పిల్లలకు ఈ విజయం కావాలి. ఎందుకంటే నేను ప్రతి పిల్లవాడిని అడుగుతాను, నీ ఓడిపోవడం నీకు ఇష్టమేని అడిగితే నాకు అస్సలు ఇష్టం లేదు అంటాడు. ఎవరమైనా అంతే, ఓటమిని అంగీకరించలేం. ప్రతి పరీక్షలో విజయమే కావాలి, ప్రతి దానిలో గెలిపే కావాలి, ప్రతి దానిలో కూడా గొప్ప విజయమే కావాలి. ఎందుకంటే ఓడిపోవడం ఎవరం కూడా ఇష్టం పడం. కాబట్టి ఈ రోజున మన పిల్లలు ఎన్నో పోటీ, ఈ ప్రపంచంలో ఈ పోటీ పడుతున్నటువంటి సమాజంలో మన పిల్లలు దేవుడు గొప్ప విజయాన్ని ఇవ్వాలంటే ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు, నీవు నిలుచుండు చూడు, విశ్వాసంలో నిలకడగా ఉండు. విశ్వాసమందు నిలకడ, ద ఫెయిత్, విశ్వాసములో ప్రార్థన చేయి, యుద్ధము యెహోవాదే అని ప్రార్థన చెయ్యి. దేవుడు ఖచ్చితంగా నీకు గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. కాబట్టి విశ్వాసములో నిలకడగా ఉండు అని ఆయన విశ్వాసముతో ఎర్ర సముద్రం వైపు ఆ కర్రెత్తు చూపగానే ఎర్ర సముద్రం అంతా 2గా విడిపోయింది. ప్రజలందరూ కూడా నడిచిపోయారు. యుద్ధము అనేది దేవుడిచ్చిందే. ఈ రోజున మన జీవితంలో కూడా మన పిల్లలకి
గొప్ప విజయాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. మన శత్రువులు ఎంతమంది ఉన్నా కూడా, ప్రత్యర్థులు ఎంతమంది ఉన్నా కూడా దేవుడు మనకు గొప్ప విజయాన్ని మన బిడ్డలకు ఇవ్వబోతూ ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే మరి ఉత్తర ప్రత్యుత్తర భాగములో 89వ కీర్తనలో మరి దేవుని వాక్యములో మనం చూసినట్లయితే నిబంధనలో భద్రత, విశ్వాసములో నిలకడ ఉండాలా. రెండవదిగా నిబంధనలో భద్రత, నిబంధన. దేవుడు ఆయా సమయాలలో, సందర్భాలలో కొన్ని కవెనెంట్స్ అంటాం, నిబంధనలు చేశాడు దేవుడు. మొట్టమొదటిగా ఏదెను తోటలో ఒక నిబంధన. ఆదికాండము 2వ అధ్యాయము 15-17 వచనాలు చదివినట్లయితే ఆ ఏదెను తోటలో అవ్వకి ఆదాముకి దేవుడు ఒక నిబంధన చేసి దాన్ని స్థిరపరిచాడు. ఆదికాండము 2వ అధ్యాయం 15-17 వచనాలు చదవండి. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని పోయి ఏదెను తోటను సేద్యపరచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. ప్రియమైన వారలారా, ఆనాడు ఆదాము అవ్వతో దేవుడిచ్చినటువంటి నిబంధన, అలాగనే నోవాహుకు దేవుడిచ్చిన నిబంధన. ఆదికాండం 9వ అధ్యాయంలో 8-17 వచనాలు చదివితే నోవాహు కుటుంబానికి దేవుడు ఒక నిబంధన అనుగ్రహించాడు. ఆ నిబంధన స్థిరపరిచాడు. అయ్యా, బలత్కారులు ఉన్నారు, నెఫీలులు ఉన్నారు, భూమి బలత్కారంతో నిండిపోయింది, పాపముతో నిండిపోయింది, కానీ నీవు మాత్రం నీ కుటుంబంతో ఈ విధంగా ఉండమని ఒక నిబంధన చేశాడు. నోవాహు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాముతో కూడా ఒక నిబంధన స్థిరపరిచాడు. ఆదికాండములో 12వ అధ్యాయంలో మొదటి 3 వచనాలలోను, 17వ అధ్యాయములో మొదటి 14వ వచనంలో కూడా ఆదికాండములో అబ్రహాముతో కూడా దేవుడు ఒక నిబంధన స్థిరపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మోషేతో కూడా దేవుడు ఒక నిబంధన, నిర్గమాకాండములో 19వ అధ్యాయం 24వ వచనంలో మోషేతోటి దేవుడు ఒక నిబంధన చేశాడు, ద కవెనెంట్. కాబట్టి విశ్వాసములో నిలకడ ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవది నిబంధనలు భద్రత కలిగి ఉండాలని దావీదు కీర్తన గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మనం చదువుకున్నటువంటి అపోస్తుల కార్యాల గ్రంథములో లేఖనములో ప్రావీణ్యత అనే మాట కనబడుతుంది. లేఖనములలో ప్రావీణ్యత అంటే పూర్వకాలంలో ఎవరైతే మరి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చదువుతారో, ఈ అపోలో అలెగ్జాండ్రియా ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి యూదుడు, ఆయన శిక్ష తరగతులు చాలా నైపుణ్యత కలిగినటువంటి వాడు. కానీ దేవుని వాక్యములో 18వ అధ్యాయము 24వ వచనంలో ఏముందంటే, అపోస్తుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట దేవుడు జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు అలెక్సాంద్రియా వాడైన అప్పల్లో అని ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. లేఖనములలో ప్రావీణ్యత అంటే లేఖనాలలో ప్రావీణ్యత అంటే దేవుడు గొప్ప జ్ఞానాన్ని ఆయనకి ఇచ్చాడు. మరి అలాగే మనం బైబిల్లో మనం చూస్తూ ఉంటాం, 13 లేదా 14 పత్రికలు రాసినటువంటి పౌలు గారికి దేవుడు అంత గొప్ప పాండిత్యాన్ని, అంత తత్వజ్ఞానాన్ని ఎలా ఇచ్చారు? సౌలుగా ఉన్నప్పుడు దేవుడు పౌలుగా పిలిచాడు. గమాలియేలుల పాదముల యొద్ద విద్య నేర్చుకున్నాడు. ఏ పాదాలండి? గమాలియేలు అనేటువంటి పాదముల దగ్గర విద్య నేర్చుకున్నవాడు. లేఖనాలు నేర్చుకున్నాడు. లేఖనాలను పరిస్థితులకు అనుగుణంగా బోధ చేసేవాడు. గొప్ప జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి పౌలు గారు. కాబట్టి పౌలుకు దేవుడు గొప్ప జ్ఞానం, ఎందుకంటే ఆయన రోమీయుడు, హెబ్రీయుడు, యూదుడు, పరిసయుడు, రకరకాలైనటువంటి హోదా ఉంది ఆయనకి. ఎన్నో పౌరత్వాలు కలిగినప్పటికీ కూడా ఆయన గొప్ప జ్ఞానం ఎక్కడ సంపాదించుకున్నాడంటే గమాలియేలుల పాదముల యొద్ద విద్య నేర్చుకున్నాడు. పౌలు గారితో బోధ చేయాలంటే చాలా భయపడేవారు. అపోస్తుల కార్యాల గ్రంథంలోనే 17వ అధ్యాయంలో 17వ వచనములు మనం చూస్తూ ఉంటాం. ఆనాడు ఎపికీరీలు, స్టోయికులు అనేటువంటి 2 తెగలు ఉండేవి. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథంలో 17వ అధ్యాయంలో 17వ వచనములో, కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తి పరులైన వారితోనూ ప్రతిదిన మన సంత వీధులలో తన్ను కలుసుకుని వారితోనూ తర్కించుచూ వచ్చెను.
ఎపిక్యూరీలలోను స్తోయికులలో ఎవరండి? ఇద్దరు తెగలు ఉన్నారు అక్కడ, ఎపిక్యూరులు, స్తోయికులు. వీళ్ళు చాలా జ్ఞానం కలిగిన వారు. ఆ కాలంలో మేము చాలా జ్ఞానవంతులం, మాతో ఎవరు కూడా పోటీ పడలేరు, ఏది కూడా మాకు సమాధానం చెప్పలేరు, ఈ లోక జ్ఞానం అంతా మాకే తెలుసు అనేటువంటి విధంగా ఈ ఎపిక్యూరులు, స్టోయికులు అనేటువంటి రెండు తెగల జాతులు వారు ఉండేవారు. మనం కూడా విద్య లేకపోతే మనల్ని చాలా చిన్న చూపు చూశారు. ఎందుకంటే తలలో నుంచి ఒకరు పుట్టారు బ్రాహ్మణులు, భుజాలలో పుట్టినోడు ఒకడు, తొడల్లో పుట్టినోడు ఒకడు, కాళ్ళలో పుట్టినోడు ఒకడు. ఇవన్నీ వస్తా 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 మనలను సాయంత్రం ఈ దేనికి విలువలేని ప్రజలుగా మనల్ని చిత్రీకరించారు. అంటే నిమ్నజాతి ప్రజలుగా, దళితులుగా, అంటరాని వారుగా, విద్యకు దూరం, చదువుకుందామంటే చెవుల్లో సీసం పోసేవారు. అంటే వినటం వల్ల కూడా ఒకవేళ జ్ఞానం కలుగుతుందేమో. మూతికేమో మూతికి ఒక ముంత కట్టి, ముటికేమో తాటాకు కట్టి రోడ్డు మీద నడవాలా. అంటే అలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు, ఎంత భయంకరమైన స్థితి ఆనాడు. ఒక దళితుడిగా సమాజంలో జీవించే హక్కు లేదా? చదువుకోవడానికి అవకాశాలు లేవా? నిజంగా లేవు. ఎందుకనంటే ఆ కాలంలో మహాభయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య మిషనరీలు భారతదేశానికి వచ్చి ఎవరూ మనల్ని అంటుకోకపోతే, ఎవరూ మనల్ని దగ్గరికి రానివ్వకపోతే, మిషనరీలే దేవుని సువార్తను అందిస్తూ మా దగ్గరకు రండి అని చెప్పి దగ్గర కూర్చోబెట్టుకొని మరి విద్య నేర్పించి, వైద్యం అందించి మనం చదువుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. కాబట్టి ఈ రోజున విద్యా విధానంలో ముందుకు పోయారు. కాబట్టి ఈనాడు మనకి ఈ స్థితి దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఎక్కడి నుండి వచ్చింది జ్ఞానం అంటే దేవుని నుండే. దేవుడే మిషనరీని భారతదేశానికి పంపించాడు, దేవుడే పంపించాడు. దేవుని ద్వారా మాత్రమే మానవులకి దేవుడు గొప్ప జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకనే ప్రియమైన వారలారా, ఈరోజు మనము దేవునిని వెంబడించాలి. ఈ అజ్ఞానం అనే అంధకారములో నుంచి విజ్ఞానం అనేటువంటి వెలుగులోనికి నడిపించడానికే యేసు ప్రభువారు నేనే అనే మాట యోహాను సువార్తలో 7 మాటలు చెప్పారు. నేనే, అయాం అనే మాట. పూర్వకాలంలో నిర్గమకాండంలో మోసేతో అన్నాడు, నేనే ఉన్నవాడను అన్నాడు. నేను ఉన్నవాడను, నేనే అన్నాడు. ఎవరు నువ్వంటే నేనే ఉన్నవాడను అనువాడనని మోసేతో చెప్పిన దేవుడే ఈ రోజున యేసు ప్రభువారు కూడా ఏమంటుండంటే నేనే, ఐయామ్ సేయింగ్. యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగములు మనం చూస్తూ ఉంటాం. 8వ అధ్యాయం 12వ వచనంలో యేసు ప్రభువారు చెప్పినటువంటి మాట ఏంటంటే, మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నేను ఐయామ్ షైన్ హీజ్ లైట్ అంటే నేను వెలుగును, ప్రకాశింపజేయండి. నేను వెలుగును, నన్ను ప్రకాశింపజేయండి. ఐఆమ్ లైట్ ఆఫ్ ది వరల్డ్, నేను వెలుగుని. ప్రియమైన వారులారా, యోహాను సువార్తలో నేను అనే మాటలు ఎన్నో కనపడుతుంటాయి. యోహాను సువార్త 8:12లో నేను లోకానికి వెలుగును. రెండవదిగా 6వ అధ్యాయంలో 35వ వచనంలో జీవాహారమును నేనే, ఐఆమ్ బ్రెడ్ ఆఫ్ ది లైఫ్, నేనే జీవాహారమును, నేనే అని యేసు ప్రభువారు సాక్షాత్తుగా బోధించాడు. 10వ అధ్యాయం 7వ వచనంలో గొర్రెల పోవు ద్వారమును నేనే అని మాట్లాడుతూ ఉన్నాడు. గొర్రెల పోవు ద్వారమును నేనే. అదే 10వ అధ్యాయం 11వ వచనంలో గమనించినట్లయితే నేను గొర్రెలకు మంచి కాపరిని నేనే అని యేసు ప్రభువారు మాట్లాడుతున్నాడు. 11వ అధ్యాయం 25వ వచనంలోకి వచ్చేసరికి పునరుత్థానమును జీవమును నేనే అని మాట్లాడుతున్నాడు. 14వ అధ్యాయం 6వ వచనానికి వచ్చేసరికి మార్గము సత్యము జీవమును నేనే అని బోధ చేశాడు. 15వ అధ్యాయం 1వ వచనానికి వచ్చేసరికి నేను నిజమైన ద్రాక్షావల్లిని నేనే అని మాట్లాడుతున్నాడు. ఈ విధముగా 7 మాటలు చెప్పాడు. వాటిలో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఒక మాట ఏంటంటే నేను లోకమునకు వెలుగు, నేను లోకమునకు వెలుగును. ఆనాడు నిర్గమకాండ 3వ అధ్యాయం 14వ వచనంలో నేను ఉన్నవాడను అని చెప్పిన దేవుడే అదే దేవుడు ఇప్పుడు ఏమంటుండంటే నేను లోకమునకు వెలుగును. ఈ రోజున అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని దాన్ని తీసివేసి విజ్ఞానం అనేటువంటి వెలుగులో మనల్ని నడిపించడానికి ఒక పరమ గురువుగా యేసు ప్రభువారు ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మన జీవితాలలో వెలుగును నింపాడు.
కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 3.5 సంవత్సరాలు సహవాసం చేసినటువంటి పామరులే పావనమూర్తులయ్యారు. వారు రోడ్డు మీద వెళ్తుంటే చేపలు పట్టుకునేటువంటి జాలర్లు ఎట్లుంటారండి? వాళ్ళ పక్కన నిలబడగలుగుతామా? వాసన, చేపల వాసన కొట్టేటువంటి వ్యక్తులు వాళ్ళు వస్తుంటే సువాసన వస్తూ ఉంది అంటే సెండు కొట్టుకున్నారా? లేదు. వారిలో సువార్త అనే ఒక ఆయుధం వారి హృదయంలో ఉంటే చేపలు పట్టుకునేటువంటి జాలర్లు పేతురు కానీ, జబదయి కుమారులు యాకోబు, యోహాను కానీ అలా రోడ్డు మీద వస్తుంటే సిక్కిపోయిన, బలహీనులైన, రోగగ్రస్తులైనటువంటి వ్యక్తులను కూడా ఆ రోడ్ల వెంబటికి మంచాల మీద పడుకోబెట్టారంట. వారి నీడ మా మీద పడ్డా కూడా మేము బాగవుతామని. అంటే చూడండి, విద్య లేనటువంటి పామరులు పావనమూర్తులయ్యారు అని అంటే అది కేవలం 3.5 సంవత్సరాలు యేసయ్యతో వారు కలిసిన జీవితం కాదా? 3.5 సంవత్సరాలు యేసు ప్రభు వారి పాదాల దగ్గర కూర్చున్నటువంటి ఆ భక్తి జీవితం కాదా? 3.5 ఏళ్ళు కూర్చుంటేనే పావనమూర్తులు అయ్యారు కదా. మరి ఇన్ని నాళ్ళు ఆయన పాదాల దగ్గర కూర్చున్నటువంటి మనలను దేవుడు పావనమూర్తులు చేశాడు. హల్లెలూయా. కాబట్టి మీలో జ్ఞాన కొదువుగా ఉన్న ఎడల నన్ను అడగండి. సొలొమోను మహారాజు నన్ను అడిగాడు, జ్ఞానముతో పాటుగా సర్వ సంపదలు నేను సొలొమోను మహారాజుకు నేను ఇచ్చాను. కాబట్టి యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో 5వ వచనంలో అంటున్నాడు, ఇదిగో మీరు మీ పిల్లలకు జ్ఞానము కావాలని ఆశపడుతున్నారా? విజయం కావాలని ఆశపడుతున్నారా? పై చదువులు చదవాలని ఆశపడుతున్నారా? ఎందుకనంటే ప్రాథమిక విద్య, ఉన్నత విద్య, విశ్వవిద్య, ఈరోజు ఎన్నో మరి విద్యలు మనకు వచ్చాయి, నైపుణ్యతలు వచ్చాయి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనేది అభివృద్ధి చెందుతూ ఉంది. ఇలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి పోటీ ప్రపంచంలోనే మనమందరం కూడా గొప్ప జ్ఞానం సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా దేవుణ్ణి అడగాలి. 5వ అధ్యాయం యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో ప్రభు ఏమంటున్నాడంటే, మీలో ఎవనికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవునిని అడగవలెను. జ్ఞానము కొదువుగా ఉన్నట్లయితే దేవునిని అడగవలెను. దేవుణ్ణి అడిగితే దేవుడు జ్ఞానం ఇస్తాడు, దేవుణ్ణి అడిగితే దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. కానీ ఈరోజు ఎవరు ఇవ్వలేనటువంటిది ఏంటంటే జ్ఞానమే. ఎవరి దగ్గర అయినా ఏదైనా దొంగతనం చేయొచ్చునేమో కానీ మరి నీలో ఉన్న జ్ఞానాన్ని మాత్రం ఎవడు దొంగతనం చేయలేడు. ఒకవేళ నీ దగ్గర బంగారం ఉన్నా దోసుకుపోతారు, నీ దగ్గర ఏ ఆస్తిపాస్తులు ఉన్నా కూడా దొంగలు వచ్చి దోసుకుపోతారేమో కానీ నీలో గనుక దేవుడు మంచి జ్ఞానాన్ని ఉంచితే మాత్రం ఆ జ్ఞానం కొట్టుకుపోవడం ఎవరి తరం కూడా కాదు. ఈరోజు తరగనిది, ఎవడు దొంగలించలేనటువంటిది దేవుడిచ్చేటువంటి జ్ఞానం. కాబట్టి మరలా తిరిగి కళాశాలలు లేదా పాఠశాలలు రీఓపెనింగ్ అవుతున్నటువంటి శుభ సందర్భంగా మన పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానానికి మూలం. కాబట్టి మన పిల్లలు మరి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానములు ఎన్నో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో పోటీ పడాలంటే, మరి శాస్త్రవేత్తలు కావాలంటే, డాక్టర్లు కావాలంటే, ఇంజనీర్లు కావాలంటే, కలెక్టర్లు కావాలంటే ఈనాడు పోటీ ప్రపంచంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఎన్నో పోటీ ప్రపంచం. వాటన్నిటిని తట్టుకోవాలంటే భూస్వాములు ఉన్నారు, డబ్బు ఉన్నవారు ఉన్నారు. కానీ వారితో సరితూగగలమా? వారి దగ్గర డబ్బు ఉంది కానీ మన దగ్గర డబ్బు లేదు. వారి దగ్గర ఎంతో గొప్ప ప్రపంచంలోనే మరి విలువైనటువంటి కళాశాలల్లో, పాఠశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో వారి బిడ్డలను చదివించవచ్చేమో, కానీ వారితో మనం పోటీ పడగలమా? పడలేం. కానీ ఆయన పాదాలు పట్టుకొని, ప్రభువా నా బిడ్డలకు తగిన జ్ఞానం ఇవ్వు ప్రభువా, పరీక్షల్లో విజయాన్ని ఇవ్వు ప్రభువా, మంచి జ్ఞానం ఇవ్వమంటే దేవుడు ఖచ్చితంగా మన బిడ్డలకు జ్ఞానం ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఎందుకంటే మన గురువు రబ్బూని అనగా బోధకుడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే నీ పిల్లలకు మార్గం, నేనే గురువుని. కాబట్టి రోజున యేసయ్య పాదాల దగ్గర కూర్చొని మన పిల్లల కోసం మనం పరితపించినప్పుడు ఒకటి విశ్వాసములో నిలకడ, నిబంధనలు, భద్రత, తోటి విశ్వాసులతో మనం కలిసి జీవించి లేఖనములలో నైపుణ్యత. అలాగనే యేసయ్య వెలుగు, ఆ వెలుగు దగ్గరకు వస్తే వెలుగు ఇంకొక వెలుగును వెలిగిస్తుంది. ఒక క్యాండిల్ ఎన్ని క్యాండిల్ అయినా వెలిగిస్తుంది. ఈరోజు మన యేసు ప్రభువారు ఒక లైట్, వెలుగుతున్న జ్యోతి. ఆ జ్యోతి జ్ఞానమైనటువంటి జ్యోతి అనేకులకు జ్ఞానం, ద కనెక్టింగ్, అనేక మందిని వెలుగులోనికి నడిపిస్తుంది.
కాబట్టి ఈ అజ్ఞానం అనే అంధకారాన్ని పోగొట్టి విజ్ఞానం అనే వెలుగులోనికి నడిపించేవాడే గురువు. ఆ గురువే పరమ గురువు యేసు ప్రభువారే. కాబట్టి యేసు ప్రభువారు పరమ గురువుగా ఈ లోకానికి వచ్చి ఎన్నో బోధలు చేసి, ఎన్నో ఉపమానాలు చేసి, ఎంతో ఆసక్తిని ఈరోజు ప్రజలలో ప్రభావితం చేసినటువంటి పరమ గురువు. అందుకనే ఎంతోమంది అన్నారు, యేసు ప్రభువారే నా గురువు, యేసే నా గురువు, యేసే నా గురువు. కాబట్టి యేసు ప్రభువారే పరమ గురువుగా ఆయన బోధ విన్నవారు అనేక మంది ఆశ్చర్యపడ్డారు. ఆయన బోధ అనేకులను ప్రభావితం చేసింది. ఆయన బోధ విన్న పామరులు పావనమూర్తులైనారు, పామరులు పావనమూర్తులైనారు. ఈ రోజున ఆయన పాదాల దగ్గర కూర్చుంటే మన కుటుంబాలు కూడా వెలుగుమయంగా మారిపోతాయి. మన కుటుంబాలు, మన బిడ్డలు కూడా ప్రపంచంలో వెలుగుగా వెలుగుతున్న జ్యోతుల్లాగా ఉంటారు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ కొందనాలు, స్తోత్రములు నాయనా. ఈరోజు మానవునికి జ్ఞానం అవసరం. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? వివేచన దొరుకు స్థలమేదని భక్తుడైనటువంటి యోబు ప్రశ్నతో ప్రారంభించాడు. ఈనాడు ప్రభువా, తిరిగి పాఠశాలలు, కళాశాలలు, విద్యాలయాలు తిరిగి పునఃప్రారంభించబడిపోతూ ఉండగా ఎంతో ఖరీదైనటువంటి ఈ విద్య, ఈ పోటీ ప్రపంచంలో ప్రభువా, సాంకేతిక పరిజ్ఞాన రంగంలో మా బిడ్డలనైనా పోటీ ప్రపంచంలో తట్టుకోవాలంటే కేవలం నాయనా మీ కృప, మీ యొక్క జ్ఞానం మాత్రమే మాకు అవసరమై ఉన్నది. కాబట్టి ఈ రోజున మా బిడ్డలందరి కొరకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. ఒక తరగతి నుండి మరొక తరగతిలోనికి ప్రవేశించబోతూ ఉన్నారు. పరీక్షలలో గొప్ప విజయాన్ని ఇచ్చారు. ఈ సంవత్సరము ఈ అకాడమిక్ ఇయర్లో ప్రభా, విద్యాలయాలలో, పాఠశాలల్లో ఆయన అన్ని రకాలుగా ఎల్కేజీ నుండి పీజీ వరకు అన్ని విద్యా రంగాలలో చదువుతున్న నైనా బిడ్డలందరిపైన మీ దయగల హస్తముంచి, ఆనాడు సొలొమోను మహారాజుకు మీరిచ్చిన గొప్ప జ్ఞానం, యేసుక్రీస్తు ప్రభుల వారికి మీరిచ్చినటువంటి అపరిమితమైన ప్రేమ, గొప్ప జ్ఞానం మా బిడ్డలందరికీ మీరు అనుగ్రహించి మీరు మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.